మెరుపు కలలు మెరుపు కలలు. ఈరోజు సౌందర్య నీ మాట వినకపోవచ్చు, మీ అమ్మ నిన్ను దూరం పెట్టొచ్చు. కానీ ఏదో ఒకరోజు వాళ్లే రియలైజ్ అయ్యి నువ్వు చేస్తున్నది కరెక్ట్ అంటూ నీ వెనక నిలబడతారు. ఆ నమ్మకం నాకుంది. ఎదుటివారు సమస్యల్లో ఉంటే చూడలేని నీ మంచితనం, ఎదురుగా ప్రమాదాలు ముంచుకొస్తున్నా ముందుకడుగు వేసే నీ ధైర్యం, అనుకున్నది సాధించాలని మొండి పట్టుదల, ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలిగే నీ తెలివితేటల ముందు ఇప్పుడున్న సమస్యలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. కానీ నాన్న, అక్క చిన్నపిల్లలు నడక రాకముందే పరిగెత్తాలని ఉత్సాహంగా ముందుకు వెళుతూ పడిపోతుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత తొందరపడకుండా నిదానంగా ప్రయత్నించి సరైన నడకని నేర్చుకుంటారు. అలాగే మీ అక్క ఏదో సాధించాలని పరుగులు పెడుతోంది. 2 ఎదురు దెబ్బలు తగిలితే తనే నీ దారిలోకొస్తుంది. అప్పటి వరకు ఓపికగా ఎదురుచూడు. అవకాశం వచ్చాక అర్థమయ్యేలా నచ్చచెప్పు. అలాగే నాన్న. ఈరోజు జరిగిన సంఘటనతో ఒక్కసారిగా ఏం ఆలోచించలేకపోయాను. కానీ మీ మాటలు విన్నాక నాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎలాగైనా అక్కను ఒప్పించి అమ్మకి నచ్చచెప్తా. అక్క పెళ్ళనే నీ కోరికని నేను నెరవేరుస్తానన్నా, నెరవేరుస్తాను. నాకు తెలుసమ్మా, ఎప్పటికైనా అందర్నీ ఒక తాటిపైకి తెచ్చి ఈ ఇంటిని చక్కదిద్దేది నువ్వేనని నాకు తెలుసు. అత్తయ్య కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ 2 రోజులు ఎక్కడా కాలు మీద వెయిట్ పడనివద్దని చెప్పారు. సో ఈరోజు వంట పని మనదే. ఈ కిచెన్ సామ్రాజ్యానికి నేనే మహారాణ్ణి. పాలేమో కాగుతున్నాయి, ఏవెక్కడున్నాయో తెలీదు. కాఫీ పౌడర్ ఎక్కడుంది? ఏంటక్క కిచెన్ లో ఏం చేస్తున్నావు? అత్తయ్యకి దెబ్బ తగిలింది కదా, ఈరోజు వంట పని చేద్దామని. సూపర్ అక్క. ముందు కాఫీ పెడదాం. అదే చేస్తున్నాను. కానీ కాఫీ పౌడర్ ఎక్కడుందో తెలియడం లేదు. కాఫీ గురించి ఆలోచిస్తూ ఉంటే అత్తయ్యకి టీ, అమ్మకి బ్లాక్ కాఫీ, అక్కకి వెజ్ జ్యూస్, బావకి మనకి కాఫీ. ఇన్ని ఎప్పటికవుతాయక్క? అందరికీ మార్నింగ్ కాఫీలు టీలు ఇచ్చేసరికి రాత్రి డిన్నర్ టైం అయిపోతుందేమో. నువ్వు కొంచెం నోరు మూస్తావా? చూడు, దొరికిపోయింది. 1 స్పూనా 2 స్పూన్సా? 3 స్పూన్స్ వెయ్యి. చూసావా, డిన్నర్ టైంకి అయిపోతుందా అన్నావు కదా. ఇప్పుడు చూడు, నేను చేశానా? కాఫీ కూడా రెడీ అయిపోతుంది. ఇదిగో, ముందు ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి. ఏమైంది? కాఫీ బాలేదా? బాగుందక్క, కానీ ఇది కాఫీ పౌడర్ కాదనుకుంటా. అవునా? నిజమే, ఇది కాఫీ పౌడర్ కాదు.
మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది మిరియాల పౌడర్, అదే బ్లాక్ పెప్పర్. ఇప్పుడేం చేద్దాం అక్క? ఏంటక్క, వెజిటేబుల్స్ తో కాఫీ టీ చేస్తావా? కాదు, వెజిటేబుల్ జ్యూస్ కోసం. వీటన్నిటిని కట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. సరే. అవును, నీకు కట్ చేయడం వచ్చా? వచ్చక్క, రోజు అత్తయ్య చేస్తుంటే చూసి నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్. అయితే ఈ పని నువ్వు చెయ్యి. ఆ, మరి నువ్వు? నేను వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను. కానీ అత్తయ్యకి దెబ్బ తగిలింది కదా. అవును, కానీ తను కిచెన్లో కూర్చుని పని చేయక్కర్లేదు. అలా కూర్చుని మనల్ని గైడ్ చేస్తే చాలు. ఎలా ఉంది ఐడియా? సూపర్ తెలుసా? కాదా? నాకు కూడా నచ్చింది నా ఐడియా. సరే సరే, నువ్వు వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి అత్తయ్యని జాగ్రత్తగా తీసుకొస్తాను. సరే. అత్తయ్య. చెప్పమ్మా సమయు. అదే అత్తయ్య, ఇంట్లో అందరికీ కాఫీ టీ టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ అంతా ప్రిపేర్ చేయాలి కదా. అవునమ్మా, పద నేనొస్తాను. అత్తయ్య, సారీ అత్తయ్య, మీ కాలు బాగా నొప్పిగా ఉందని తెలుసు, కానీ మీరు వచ్చి జస్ట్ అలా కూర్చుంటే ఏదెక్కడుందో ఎలా చేయాలో చెప్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. అలాగే అమ్మా, పద. అమ్మా, ఏంటమ్మా నువ్వు? వాసు, కూర్చో. నువ్వు కిచెన్లోకి ఎందుకు వచ్చావమ్మా? నేను నీకోసం టీ చేస్తున్నాను ఇక్కడ. ఎప్పుడు ఒకే చోట కదలకుండా గదిలో ఉండడానికి అత్తయ్య ఏం పేషెంట్ కాదు. టీ తీసుకోమ్మా. అమ్మ పేషెంట్ కాదు, కానీ తన కాలికి దెబ్బ తగిలింది. ఎందుకు స్ట్రెయిన్ చేయడం? నాకు తెలుసు, మా అత్తయ్యని నేను చూసుకోగలను. పట్టుకో. అక్క, కాఫీ తీసుకో. ఇప్పుడు నాకేం అక్కర్లేదు, నేను తర్వాత నా కాఫీని నేనే కలుపుకుంటాను. పొళ్ళంతా పొగరు. నువ్వు తాకి సంగీత. స్మెల్ అదిరిపోయింది బావా. వావ్, బావా కాఫీ సూపర్. థ్యాంక్స్ మర్దల్. ఎంజాయ్ చేయి. అక్క, బావ వెళ్ళిపోయాడు. కాఫీ చాలా బాగుంది, తాగక్క. అక్కర్లేదు, నాకేం వద్దు. అబ్బా తాగక్క, చాలా బాగుంది. స్మెల్ కూడా అదిరిపోయింది. ఇదిగో తీసుకో అక్క, తీసుకో. కాఫీ స్మెల్ ఏంటి ఇంత బాగుంది? అక్క తాగే అక్క. నిజంగా కాఫీ చాలా బాగుంది. అక్క, కాఫీ ఎలా ఉంది? కాఫీ ఎలా ఉంటుంది? కాఫీ కాఫీ లాగానే ఉంది. అవును, నిన్ను వెజిటబుల్స్ కట్ చేయమని చేసావా? ఇదిగో చేశానక్క. సరే, నువ్వు ఇంకో పని చూసుకో.
అత్తయ్య దగ్గరుండి అన్నీ నేర్పించారు. ఏమైంది అత్తయ్య? పుట్టి ఎన్ని సంవత్సరాలైనా కిచెన్ వైపు చూడకుండా అల్లారు ముద్దుగా పెరిగిన మీకు ఎన్ని కష్టాలు వచ్చే సమయం. టైం అత్తయ్య. అందుకేగా ఈరోజు నేను వంట నేర్చుకోగలిగాను. సరే అత్తయ్య, అక్కకి అమ్మకి బ్రేక్ఫాస్ట్ పంపించేద్దాం. అలాగే. సంగీత, ఇదిగో జ్యూస్. ఇది తీసుకెళ్ళి అక్కకి ఇవ్వు. బ్రేక్ఫాస్ట్ అమ్మకి ఇచ్చేసే. సరేనా? సరే అక్క. వెళ్ళు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. మీ ఇంట్లో 10 మంది పనివాళ్లతో ఎంతో వైభవంగా ఉండేది. తమ్ముడు చనిపోవడంతో అంతా తల్లకిందులై చివరకు ఎప్పుడూ వంటగది వైపు చూడని మీరు ఇదంతా కష్టపడ్డం చూస్తూ ఉంటే మనసుకెంతో బాధగా ఉంది. అయ్యో అత్తయ్య, అలాంటిదేం లేదు. నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళినా మీలాంటి అద్భుతమైన అత్తయ్యని మాకు దగ్గర చేశారు. ఇక ఈ పనులు అంటారా, ఇవి మేమందరం తెలుసుకోవాల్సిన పనులు, నేర్చుకోవాల్సిన పనులు. అయినా ఇన్ని రోజులు నేను నేర్చుకోలేకపోయినందుకు చాలా గిల్టీగా ఉండేది. ఇప్పటికైనా నాకు ఈ అవకాశం వచ్చింది. కానీ నా చేతి వంట తినడానికి నాన్నగారు లేరు. అదొక్కటే మనసుని చాలా బాధ పెడుతుంది. ఏంటది? నీకు జ్యూసు, అమ్మకి టిఫిన్ అక్క. ఇదేంటి ఇలా ఉంది? ఏం జ్యూస్ ఇది? మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్. అవును, అత్తయ్య గారికి దెబ్బ తగిలింది కదా, ఇవన్నీ ఆవిడెలా చేసింది? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? అత్తయ్య గారికి బాలేదు కదా, సంయుక్తక్క ఇవన్నీ ప్రిపేర్ చేసింది. అనుకున్నా, ఈ జ్యూస్ చూడగానే అదే చేసింది అనుకున్నాను. సర్లే, ఏదో ఒకటి. ఏంటి చూస్తున్నావు? అమ్మా. ఏ, ఎందుకు? అమ్మ కూడా వచ్చేదైనా వంట చేయాలా? రెడీ అవుతుంది, వస్తుందాగు. అది కాదక్క, ఊరికే అడిగాను. అమ్మా, టిఫిన్ పెట్టు, నేను బయటకు వెళ్ళాలి. ఈ కొబ్బరి బొండానికి పొగరు. అదేదో డైరెక్ట్గా నన్నే అడగచ్చుగా. బావా టిఫిన్ రెడీ, వడ్డిస్తాను తిను బావా అని అడగొచ్చు కదా. నోటి పళ్ళేమన్నా రాలిపోతాయా? అమ్మా, టాబ్లెట్ వేసుకున్నావా? అత్తయ్య, ఈ టాబ్లెట్ వేసుకున్న 10 నిమిషాలకి డాక్టర్ గారు టిఫిన్ తినమన్నారు. నాకు గుర్తుంది అత్తయ్య, మీకు గుర్తుందా? ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు, తెలిసిందేగా ఒళ్ళంతా పోకరని.
సమయు నువ్వు టిఫిన్ తినమ్మా. పర్వాలేదు అత్తయ్య, మనం కలిసి తిందాం. సంగీత కూడా వస్తుంది కదా, అందరం కలిసి తిందాం. ఎందుకమ్మా నువ్వెదురు చూడ్డాం? నేను సంగీత కలిసి తింటాంలే. నీకు టైం అవుతుంది కదా, నువ్వు తినేసి వెళ్ళు. సరే అత్తయ్య. కూర్చో. అదేంట్రా అప్పుడే అయిపోయిందా? కడుపు నిండిపోయిందిలేమ్మా. ఇదేంటి ఎంత ఉప్పు ఎక్కువైతే కిక్కురు మనకుండా తినేశాడు? సాల్ట్ ఎక్కువైందని చెప్తే ఏమవుతుంది? నోట్లో ఉన్న నాలుకేమైనా రాలి పడుతుందా? సంయుక్త ఏమైందమ్మా? అయ్యో నువ్వేనా చెప్పరా ఏమైందో? ఏం అవలేదమ్మా, కాస్త సాల్ట్ ఎక్కువైంది. ఎలాగో నాకు బీపీ లేదు కదా, అందుకే సైలెంట్గా తినేసాను. నీకు బీపీ కాదు, ఒళ్ళంతా కొలెస్ట్రాల్ ఉంది. ఏదో ఒక రోజు నాకు తిక్కరేగితే మొత్తం కరిగించేస్తాను. అత్తయ్య, కొంచెం సాల్ట్ ఎక్కువైంది. పర్లేదులేమ్మా, అడ్జస్ట్ అవుతావులేమ్మా. నువ్వు తిను. వాసు, వద్దురా. ఇది జ్యూసా కషాయమ్మా? ఏమైందక్క? ఏమనుకుంటుంది సంయుక్త? ఏదో ఒకటి చేసి మొహాన కొడితే తాగేసి పడుంటుంది అనుకుంటుందా? అమ్మ సౌమ్యం, ఇవ్వడం ఇష్టం లేకపోతే ఏది పెట్టొద్దు, పస్తులుంటాం కదా. కానీ ఏదో ఒకటి చేసేస్తానంటే ఊరుకునేదే లేదు. ఏం జరిగింది? చూడు మామ్, ఉదయాన్నే మూడ్ ఆఫ్ చేశారు. వెజిటేబుల్ జ్యూస్ అని ఇచ్చారు. అది చూస్తే ఏదో రకంగా ఉంది. చూస్తుంటే పాడైపోయిన వెజ్జీస్ వాడినట్టున్నారు. ఏంటి రోజు రోజుకి మీ అత్తయ్యకి ఆలోచన లేకుండా పోతుంది? ఇక్కడికొచ్చే వరకు ఏమో మీరు ఇక్కడికి తప్ప ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని బ్రతిమలాడి మరీ ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే కనీసం ఫ్రెష్ జ్యూస్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అయినా అక్క ఈ జ్యూసులతోనే కదా కడుపు నింపుకుంటుంది. అలాంటిది అది కూడా ప్రాపర్గా ఇవ్వలేకపోతే ఎలా? అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఉండడం? మమ్మల్ని వదిలేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడే వెళ్ళి అసలు ఆవిడేమనుకుంటుందో వెళ్ళి తేలుస్తాను. అమ్మా, ఏంటి? ఈ జ్యూస్ చేసింది అత్తయ్య గారు కాదు, మరి సంయుక్తక్క చేసింది. ఓహో,
ఇదంతా ఆవిడ గారి నిర్లక్ష్యమా? తనొచ్చి బంజరు దొడ్లో పడేసింది కాకుండా కడుపుల్ని మార్చాలని కూడా డిసైడ్ అయిందా? అయినా తనని నేను అమ్మ అనే పిలుపుకే దూరం పెట్టాను. అలాంటిది అది చేసిన వంట నేనెలా తింటాననుకుంది? నేను పస్తులుండి చావనైనా చస్తాను కానీ అది చేసిన వంట మాత్రం తిన్ను. వాళ్ళు లవర్స్ అనుకుంటా. ఏం వాదించుకుంటున్నారు? ముందు తాళి కట్టించి ఆ తర్వాత చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను. ఆ? ఏ మర్యాదగా ఈ అమ్మాయి మెడలో తాళి కట్టు. ఏం మాట్లాడుతున్నావు? తాళి కట్టడం ఏంటి? ఏయ్, కట్రా తాళి, కట్టు తాళి. కట్టు తాళి.